తెలుగుదేశం పార్టీకి 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కదా, జనసేన పార్టీకి 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కదా, మీరెందుకు కేటాయించలేకపోతున్నారు? రామకృష్ణరాజు గారు ఒక మాట అన్నారు నిన్న, మీరు ఒకసారి వినాలి, మీ ద్వారా ప్రజలు వినాలి. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు అనే మాట, నేను తాత్కాలికంగా ఓడిపోయాను, 3 అడుగులు వెనక్కేశాను, నన్ను ఈ చదరంగంలో ఓడించారు, మళ్ళీ తిరిగి ముందుకు వెళ్లేందుకు నేను ఆలోచన చేస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న మెసేజ్లకు ఫోన్లకు 2 ఫోన్లు కూడా ఎత్తలేకపోయాను అని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడిన ఒక పార్లమెంటు ఎంపీ బాధపడుతున్నాడంటే, తోటి ఉద్యమకారుడిగా, బహుజన కులాల నాయకుడిగా ఇలాంటి ఉద్యమ నాయకులని అండగా ఉండాలన్న బాధ్యతతో ఈ రోజు నేను మాట్లాడుతున్నా. ఈ రోజున ప్రతిపక్ష పార్టీలను ఏదో దూషించాలనో, వాటికి ఏదో నామధేయాలు పెట్టాలనో మేము మాట్లాడటంలా. ఈ రాష్ట్రంలో కూటమి దిగ్విజయంగా ఎన్నికల జైత్రయాత్రని ముగించాలని కోరుకుంటున్నాం. రాజకీయ పక్షాల కంటే ముందు అమరావతిలో కలబడి పోరాడినాం. ఆ రోజున అమరావతి గురించి మాట్లాడుతుంటే బాలకోట చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు, కూలి మనిషి, ఆయన పసుపు కండువా కప్పుకొని మాట్లాడుతున్నాడని ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ ఎన్నో శాపనార్థాలు పెట్టింది. మేము తెలుగుదేశం పార్టీ దగ్గర ఒక కప్పు టీ తాగాము, 1 లీటర్ పెట్రోలు నా కారుకు పోల్చుకోలేదు. ఇది యథార్థం. నిజంగా మేము తెలుగుదేశం పార్టీకి కనుక ఊడిగం చేస్తే ఈ రోజున అసెంబ్లీలో 3 సీట్లు వచ్చాయి. మేము రాష్ట్రం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, రాష్ట్ర బాబు తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడిన స్వరాలం మేము. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు, నేను ఒకటే చెప్తున్నా మీ ద్వారా, మీడియా ద్వారా, రఘురామకృష్ణరాజు గారు పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలో తప్ప. మీరు కూడా మాట్లాడినే పోరాడే తత్వం కాదు. అలలు తరలించవు, సముద్రం ఒకరి మోకాళ్ళ దగ్గర మొదలదు. మీ ఏ నిర్ణయం తీసుకున్నా రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు నర్సాపురం నుంచి పోటీ చేస్తానన్నా, మరొక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామన్నా, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామన్నా, అమరావతి బహుజన జేఏసీగా దళిత బహుజన కులాల తరఫున మేమందరము బాలకోటే మీకు అండగా ఉంటాడు. మిమ్మల్ని గెలిపించుకొని తీరుతాం. ఈ రాష్ట్రంలో చరిత్ర మారాలి. నేనేం మాట్లాడుతున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు అర్థమవుతుంది. నియోజకవర్గ ఎల్లలేని వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు. సోమవారం ఆ పార్టీలో నుంచి మంగళవారం వస్తే సీట్లు ఇస్తున్నారు. ఎక్కడో రాష్ట్ర హక్కులు దాటి ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని తెచ్చి సీట్లు ఇస్తున్నారు. మా దళితులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులని నిద్రలేపి రా ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవాలని చెప్తుంది, రా పార్లమెంట్ సీట్ తెచ్చుకోమని ఇస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఇదేనా యుద్ధం? ఈ యుద్ధంతో ప్రజలకు ఏం సంకేతం నడుపుతారు? ఎలాంటి సంకేతాలు ఇస్తారు? రేపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారకపోతే, తలరాత్రులు మారకపోతే ఈ రాష్ట్రంలో ప్రజల భవితవ్యం ఏం కావాలి? ఒక పక్క మీరే చెప్తున్నారు కంటైనర్లో కుక్కైన్ వస్తుందని, 25 కిలోల కుక్కైను ఎవరికి తినిపిస్తారు? ఎవరి బతుకులు సిద్ధం చేస్తారు? ఇప్పటికే గంజాయి గ్రామాల్లో దొరుకుతుంది. ఏ ట్యాక్స్ మందుతో ఎంతమంది బిడ్డలు చనిపోతున్నారో లెక్కలు లేవు. 33,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే గణాంకాలు లేవు. కోవిడ్లో ఎంతమంది చచ్చిపోయారో ఆ మరణాల లెక్కలేవు. మరి ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు?